చిట్టి కడదాం. ఆ చిట్టి ముందే పాడి రూమ్ కడదాం. ప్లాన్ బాగుంది కానీ ముందు ఇంకో కార్ కొనాలి కదా. నీ ఒంటి మీద బంగారం ఉంటే అది తాకట్టు పెట్టి కొనేవాళ్ళం. ఇంకొక ఐడియా. ఏంటి? నా బంగారం తాకట్టు పెడదాం. అదంతా మా అమ్మ మొహం మీద విసిరిగొట్టావు కదా. మళ్ళీ మన మొహం మీద కొట్టమని అడుగుదాం. ఏంటి? నేను సంపాదించిన రోజే నగలు వేసుకుంటానని శపథం చేశాక నేను ఆ నగలు ఎందుకు అడుగుతాను? నేను ఆ నగలు వేసుకోవడానికి కాదు కదా అడిగేది, మన కారు కొనడానికి కదా అడిగేది. ఓదోదు, ఎందుకు అడిగినా ఎగదాలు చేస్తారు. అలా అనుకుంటే మనం ఆ రూమ్ ఎప్పటికీ కట్టలేమండి. ఏమైనా దారుందేమో ఆలోచిద్దాం. మనోజ్, ఎవరు లేరేంటి? నేనున్నానుగా. జోకా, కస్టమర్స్ ఎవరు లేరేంటి? వీక్ డేస్ కదా, అందరికి ఆఫీసులు ఉంటాయి, కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. మనోజ్, రేపు బాంబే నుంచి తెలిసిన వాళ్ళు వస్తున్నారు, చాలా డబ్బున్నోళ్ళు. ఇక్కడ పెద్ద రిసార్ట్ లో పెద్ద ఈవెంట్ ఒకటి చేస్తున్నారంట. రమ్మని మనకు కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. రేపేనా? కానీ మనకి వెళ్ళడం కష్టం కదా. కార్ ఉందిగా, ఏం కష్టం? షాప్ ఓపెన్ చేయాలి కదా. స్టాఫ్ చూసుకోమందాం. నిజమైన బిజినెస్ మ్యాన్ స్టాఫ్ మీద షాప్ ని వదిలేసి వెళ్ళడు. నేను స్టాఫ్ నమ్మలేను. పోనీ నా ఫ్రెండ్ విద్యను ఉండమన్నా? నిన్ను నన్ను తప్ప నేను ఇంకెవ్వరిని నమ్మలేను రోహిణి. అది కాదు మనోజ్, ఇంట్లో రూమ్ విషయంలో నానా గందరగోళం నడుస్తుంది. మనకి పెళ్ళయ్యాక ఇద్దరం ఏకాంతంగా గడిపే అవకాశమే రాలేదు. రాలేదు కాదు, నువ్వే ఇవ్వలేదు. రేపు ఇద్దాం అనుకుంటున్నాను. రిసార్ట్ లో మనకి సెపరేట్ గా రూమ్ ఇస్తారు. ఏకాంతంగా నైట్ అంతా ఏ డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. కాదనుకో మనోజ్. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన దూరం పెట్టేస్తుంటావు, అలాంటిది ఇప్పుడేంటి ఇంత దగ్గరకు వచ్చి ఇంత పెద్ద ఆఫర్ ఇస్తున్నావు? ఇలాగే ఉంటే మన మధ్య దూరం ఇంకా పెరిగిపోతుంది అనిపిస్తుంది. అందుకే దగ్గర అవ్వాలని ఆశ పుట్టింది. కానీ ఇది ఆఫర్ల సీజన్ కదా, రేపు చాలా మంది కస్టమర్స్ వస్తారు. ఈ సీజన్ ఎప్పుడైనా వస్తుంది, కానీ నేను ఎప్పుడు పడితే అప్పుడు ఆఫర్ ఇవ్వలేను కదా. ఇది మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు ఇస్తానో చెప్పలేను. ఆలోచించుకో మరి. ఆలోచించినా ఆశాభంగం కాగలదు. షాప్ లో ఆఫర్లు, వైఫ్ ఆఫర్లు, ఏది వదులుకోవాలి, ఏది యాక్సెప్ట్ చేయాలి? అదే ఇదే, ఇదే అదే. వైఫ్ ప్రేమగా ఆఫర్ చేస్తే ఎంతసేపు ఆలోచిస్తున్నావు? నువ్వెక్కడ మొగుడువయ్యా బాబు? ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే నేను అసలు